ఏపీ తీరం అల్లకల్లోలం. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ఎదురుగాలులు దూసుకొస్తున్న వాయుగుండం మోంతా తుఫాన్ రూపంలో నిజంగానే విధ్వంసం కానుంది. ఏపీలో 17 జిల్లాలో రెడ్ అలర్ట్. కాకినాడకు చేరువలో తుఫాన్, కోస్తాకు గండం. విశాఖలో భారీ ఎదురుగాలులు, ఎడతెరగని వర్షం. 97 రైళ్లు, 30కి పైగా విమాన సర్వీసులు రద్దు. ఈ రాత్రికి ఏపీ అతలాకుతలం కానుందా? ఉగ్రరూపంతో సాగరాన్ని చీల్చుకుంటూ విరుచుకుపడేందుకు మోంతా తుఫాన్ పెను ఉప్పెనలా దూసుకొస్తుంది. ఓవైపు బలమైన ఎదురుగాలులు కకావికలం చేస్తుండగా జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయంతో, రైలు మార్గాలు ముప్పుతో భయపెడుతుంది. భీకరగాలులు వాయు మార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడులో మోంతా ప్రభావం చూపుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 97 రైలు సర్వీసులు, 30 పైన విమాన సర్వీసులు రద్దయ్యాయి. సముద్రం అల్లకల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. ఏపీలో 17 జిల్లాల్లో రెడ్ అలర్ట్. శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో 4 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగస్తులకు 3 రోజుల ముందే సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో వాళ్ళని నిమగ్నం చేసే విధంగా ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని 17 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ప్రభుత్వం కానీ వాతావరణం ఏం సూచిస్తుందంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది.